ఆగితే ప్రార్థించండి. ఆయన ఒక పొందపడి ముందేసుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాకు మరి బాబు సో మరి దేవుడు తన కృప చేత అలాగా అయినా కానీ మరి అప్పుడప్పుడు కళలో వస్తూ ఉంటాయి, దేవుడు తీసుకొస్తాడు. మొన్నే కళ వచ్చింది. ఒక 1 వీక్ అమ్మగారు చెప్పాను. నేను కళలో బస్సు వచ్చింది. బస్సులో నుంచి ఇద్దరు దిగారు. వీళ్ళ అమ్మగారు ఈయన దిగారు. ఇదే డ్రెస్సు. ఈయనేమో కజివాడైపు వెళ్తా ఉన్నాడు, అమ్మగారేమో మరి పెనమలూరు వైపు వెళ్తా ఉన్నారు. దాని అర్థం ఏంటంటే ఈయనకు తోడుగా ఉన్నారు, దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అది చేసిన ప్రార్థన వెంట ఉంది అనడానికి ఒకసారి మరలా మాట్లాడాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. మంచి ఆరాధన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మంచిది. సమయం అయితే అయిపోతుంది కాబట్టి అయ్యగారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎప్పుడు పిలవగానే రాను అని మాత్రం అనలేదండి. ఎప్పుడు అయ్యా ఇప్పుడు కుదరదు అని మాత్రం అనలేదండి. ఎప్పుడు పిలిచినా అయ్యా నేను ఉన్నాను అని వెంట ఇచ్చారండి అని వస్తున్నారు. వారికి నిజంగా నేను ఎంతగానో వారికి థ్యాంక్స్ గివింగ్ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా అలాగే భాషగా వస్తాను అంటే సో మరి రాత్రి ఉండడం అంత సంతోషం. వారు ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ ఉంది. వారు హైదరాబాద్ అమెరికాలో అదిగో మరి కేఏలో చదువుకున్నారు. వీళ్ళకి చదువుకొని అమెరికాలో జాబ్స్ కోసం అయితే అక్కడ పడుతున్నారు. దేవుడి సేవ కోసం దేవుడు సేవ చేస్తూ ఉన్నారు. మరి మంచి నమ్మకమైన సేవకులు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. దేవుడికి స్తోత్రం. నేను బయటకు వెళ్తా ఉంటారు. ఈ చైర్ తీసుకెళ్ళాలి అట్లా తీసుకెళ్తాను. ఓకే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దాని Praise the Lord. Praise the Lord. Praise the Lord.